హాయ్ స్టూడెంట్స్, నేను ఈ వీడియోలో ఎంబెడెడ్ సిస్టమ్ డిజైన్ సబ్జెక్ట్లో సెకండ్ యూనిట్ టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సింపుల్ పాయింట్స్లోనే ఉన్నాయి, నేను మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమయ్యేలాగే ఉంటుంది, ఎక్కడ బోర్ కొట్టదు, మీకు సింపుల్గా చెప్తాను నేను. సరే, ఇంకా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఎలిమెంట్స్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్స్. సో మనము ఫస్ట్ యూనిట్లో చూసాం కదా, ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే మీకు తెలుసు కదా. సో ఎంబెడెడ్ సిస్టమ్ అంటే ఏంటి? జస్ట్ కాంబినేషన్ ఆఫ్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ అండ్ సమ్ మెకానికల్ కాంపోనెంట్స్ అనమాట. సో ఇది ఏం చేస్తుంది? ఒక స్పెసిఫిక్ టాస్క్ ని పర్ఫామ్ చేస్తుంది అనమాట. సో దాన్ని అలా డిజైన్ చేశారు. ఎగ్జాంపుల్ ఏంటి? మైక్రోవేవ్ ఓవెన్స్ కానీ, ఎయిర్ కండిషనర్స్ కానీ, వాషింగ్ మిషన్స్ కానీ ఎక్సెట్రా. సో ఇక్కడ ఇమేజ్ చూడండి, ఎంబెడెడ్ సిస్టమ్ ఇమేజ్ చూడండి. రియల్ వరల్డ్ లో సిస్టమ్ కోర్ ఉంది, దీనికి ఇన్పుట్ పోర్ట్స్, అవుట్పుట్ పోర్ట్స్ వచ్చేసి సెన్సార్స్, యాక్చువేటర్స్, ఇంకా ఏంటి మెమొరీ ఉంది, కమ్యూనికేషన్ ఇంటర్ఫేస్ ఉంది. ఈ మెమొరీకి ఎంబెడెడ్ ఫిర్మ్వేర్, ఇంకా మైక్రో ప్రాసెస్, మైక్రో కంట్రోలర్స్, ఇంకా ఇక్కడ చూడండి అదర్ సపోర్టింగ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అండ్ సబ్ సిస్టమ్స్. ఇక్కడ ఎఫ్పిజి అంటే ఏంటి? ఫీల్డ్ ప్రోగ్రామబుల్ గేట్ అర్రే. ఏఎస్ఐసి అంటే ఏంటి? అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. డిఎస్పి అంటే ఏంటి? డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్. ఎస్ఓసి అంటే సిస్టమ్ ఆన్ చిప్. సో వీటి అన్నిటి గురించి మనము డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఎంబెడెడ్ సిస్టమ్ ఎలా డిజైన్ చేశారు? అవి ఏం చేస్తాయి? కంట్రోల్ చేస్తాయి, ఇంకా మేనేజ్ చేస్తాయి. రియల్ వరల్డ్ థింగ్స్ ని కంట్రోల్ ఇంకా మేనేజ్ చేస్తాయి. లైక్ అంటే ఎయిర్ కండిషనర్ లో టెంపరేచర్ రెగ్యులేట్ చేయడం కానీ, మైక్రో ఓవెన్ లో ఫుడ్ ని హీట్ చేయడం కానీ, ఇలా చాలా ఫంక్షన్స్ అనేవి చేస్తాయి అనమాట ఇవి. సో ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఏంటంటే ఇన్పుట్ సిగ్నల్స్ కి రియాక్ట్ అవుతాయి అనమాట. ఏవైతే సెన్సార్స్ నుంచి వచ్చే ఇన్పుట్ సిగ్నల్స్ కి రియాక్ట్ అవుతాయి, ప్లస్ మన నుంచి కూడా వచ్చే వాటికి కూడా రియాక్ట్ అవుతాయి అనమాట. ఇంకా ఏం చేస్తాయి అంటే కంట్రోల్ చేస్తాయి సంథింగ్ త్రూ ద అవుట్పుట్ డివైస్. అవుట్పుట్ డివైసెస్ నుంచి ఇవి కంట్రోల్ చేస్తాయి అనమాట. సో ఆ ఇన్పుట్ అవుట్పుట్ డివైసెస్ ఏంటి? ఇన్పుట్ డివైసెస్ వచ్చే స్విచెస్ కానీ, పుష్ బటన్స్ కానీ, కీబోర్డ్స్ కానీ, సెన్సార్స్ కానీ. అవుట్పుట్ డివైసెస్ అంటే ఏంటి? లైట్ ఎమిటింగ్ డయోడ్స్ కానీ, లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లేస్ కానీ, బజర్స్ కానీ. సో కొన్ని ఎంబెడెడ్ సిస్టమ్స్ లో మన యొక్క హ్యూమన్ ఇంటరాక్షన్ ఏమి ఉండదు అనమాట. సో అవి ఏంటంటే ఆటోమేటిక్ గా సెన్స్ చేసి, అంటే టెంపరేచర్ లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా సెన్సర్స్ ద్వారా సెన్స్ చేసి అవి రియాక్ట్ అవుతాయి అనమాట. ఎలా రియాక్ట్ అవుతాయి అంటే యాక్చువేటర్స్ ని యూజ్ చేసుకుని రియాక్ట్ అవుతాయి. లైక్ ఫ్యాన్ ని టర్న్ ఆన్ చేయడం కానీ, ఆఫ్ చేయడం కానీ, అలాగా. కోర్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్స్. ఎంబెడెడ్ సిస్టమ్స్ యొక్క కోర్ అనేది ఇందులో ఏవైనా అవ్వచ్చు అనమాట. అంటే జనరల్ పర్పస్ అండ్ డొమైన్ స్పెసిఫిక్ ప్రాసెసర్స్ లో మైక్రో ప్రాసెసర్స్ కానీ, మైక్రో కంట్రోలర్స్ కానీ, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్స్ కానీ, నెక్స్ట్ వచ్చేసి ప్రోగ్రామబుల్ లాజిక్ డివైసెస్ కానీ, అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ కానీ, కమర్షియల్ ఆఫ్ ద షెల్ఫ్ కాంపోనెంట్స్ కానీ. సో ఇందులో ఏవైనా అవ్వచ్చు అనమాట. సో ఇవన్నీ ఏంటి అనేది మనం చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఈ జనరల్ పర్పస్ అండ్ డొమైన్ స్పెసిఫిక్ ప్రాసెస్ లో మైక్రో ప్రాసెసర్ అంటే ఏంటి? మైక్రో ప్రాసెసర్ అనేది ఒక సిలికాన్ చిప్ అనమాట. ఇందులో ఏముంటాయి? సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఒక్కటే ఉంటుంది అనమాట. సో ఇది ఏం చేస్తుంది? అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ ని పర్ఫామ్ చేస్తుంది అనమాట. అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఇది అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ ని పర్ఫామ్ చేస్తుంది. ఇందులో ఏముంటాయి? అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్ ఉంటుంది, కంట్రోల్ యూనిట్ ఉంటుంది, అండ్ వర్కింగ్ రిజిస్టర్స్ ఉంటాయి. సో ఇది ఒక డిపెండెంట్ యూనిట్ అనమాట. సో దీనికి ఏంటంటే ఎక్స్టర్నల్ మెమొరీ కానీ, టైమర్స్ కానీ, ఇంటరప్ట్ కంట్రోలర్స్ కానీ, ఇవన్నీ ఏంటంటే ఎక్స్టర్నల్ గా కనెక్ట్ చేయాలన్నమాట. సో ఫస్ట్ మైక్రో ప్రాసెసర్ అనేది ఇంటెల్ 404 అనమాట. ఇది 4-బిట్ మైక్రో ప్రాసెసర్. ఇది నవంబర్ 1971 లో రిలీజ్ చేశారనమాట. సో మైక్రో ప్రాసెసర్స్ యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇంటెల్ 4004, ఇంటెల్ 4040, ఇంటెల్ 8008, ఇంటెల్ 8080, ఇంటెల్ 8085, మోటోరోలా 6800, జిలాగ్ Z80. నెక్స్ట్ వచ్చేసి మైక్రో కంట్రోలర్ అనమాట. ఇది ఒక హైలీ ఇంటిగ్రేటెడ్ చిప్ అనమాట. ఇందులో సిపియు కానీ, ర్యామ్ కానీ, రోమ్ కానీ, ఐఓ పోర్ట్స్ కానీ, టైమర్స్ కానీ, ఇంటరప్ట్ కంట్రోలర్స్ కానీ, ఇవన్నీ ఒక సింగిల్ చిప్ మీద బిల్ట్ అయి ఉంటాయి అనమాట. ఇది ఒక సెల్ఫ్ కంటైన్ యూనిట్ అనమాట. సో దీనికి ఎక్స్టర్నల్ చిప్స్ కానీ, ఫంక్షన్స్ కానీ ఏం అవసరం లేదు. సో ఇది అనేది ఒక జనరల్ పర్పస్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్ ఇంటెల్ 8051 ఆర్ అప్లికేషన్ స్పెసిఫిక్ అయినా అవ్వచ్చు. ఎగ్జాంపుల్ ఆటోమేటివ్ ఏవిఆర్ అనమాట. ఇది కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ వైడ్లీ ఎంబెడెడ్ సిస్టమ్స్ లో యూజ్ చేస్తాము. ఫస్ట్ మైక్రో కంట్రోలర్ వచ్చేసి TMS 1000 బై టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఇప్పుడు మైక్రో ప్రాసెసర్ కి, మైక్రో కంట్రోలర్ కి డిఫరెన్స్ చూద్దాం. ఫస్ట్ చూడండి ఇంటిగ్రేషన్. సో ఇందులో సిపియు ఒకటి ఉంటుంది మనకి మైక్రో ప్రాసెసర్లు. మైక్రో కంట్రోలర్ ఏంటి? సిపియు, ర్యామ్, రోమ్, ఇన్పుట్ పోర్ట్స్, టైమర్స్, ఇంటరప్ట్స్ ఇవన్నీ ఏంటంటే ఒక సింగిల్ చిప్ మీద ఇంటిగ్రేట్ అయి ఉంటాయి అనమాట. సో దీనికి ఏంటంటే నీడ్స్ ఎక్స్టర్నల్ కాంపోనెంట్స్ లైక్ మెమొరీ, ఐఓ, టైమర్ ఎక్సెట్రా ఫర్ ఫుల్ ఆపరేషన్. ఫుల్ ఆపరేషన్ పర్ఫామ్ చేయడానికి వీటికి ఎక్స్టర్నల్ కాంపోనెంట్స్ అనేవి కావాలి. కానీ మైక్రో కంట్రోలర్ కి అలా కాదనమాట. వర్క్స్ ఇండిపెండెంట్లీ వితౌట్ మెనీ ఎక్స్టర్నల్ కాంపోనెంట్స్. సో ఎక్స్టర్నల్ కాంపోనెంట్స్ లేకుండా ఇది ఇండిపెండెంట్ గా వర్క్ అవుతుంది. మైక్రో ప్రాసెస్ పర్పస్ ఏంటంటే ఇది జనరల్ పర్పస్ అప్లికేషన్స్ లైక్ కంప్యూటర్స్ కి డిజైన్ చేశారు. ఇది వచ్చేసి స్పెసిఫిక్ అప్లికేషన్స్ కి డిజైన్ చేశారు, లైక్ వాషింగ్ మిషన్స్ కానీ, కార్స్ కానీ ఎక్సెట్రా అనమాట. సో ఇందులో ఏంటంటే రిక్వైర్స్ ఎక్స్టర్నల్ ఇన్పుట్ అవుట్పుట్ చిప్స్ అనమాట. ఇంటెల్ 8055. ఇదేంటంటే మనకి ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్స్ అనేవి బిల్ట్ ఇన్ అయి ఉంటాయి మైక్రో కంట్రోలర్స్ లో. దీని యొక్క కాస్ట్ ఏంటంటే మోర్ ఎక్స్పెన్సివ్ అనమాట. ఎందుకంటే అడిషనల్ గా మనం కాంపోనెంట్స్ తీసుకోవాలి కాబట్టి. సో మైక్రో కంట్రోలర్స్ అనేవి చీప్ గా ఉంటాయి, కాస్ట్ ఎఫెక్టివ్ అనమాట.
సో పవర్ సేవింగ్ లో వచ్చేసి మైక్రో ప్రాసెసర్స్ లో మనకి ఫ్యూచర్స్ అనేవి తక్కువ ఉంటాయి అనమాట పవర్ సేవింగ్ కి. సో మైక్రో కంట్రోలర్స్ లో ఏంటంటే బెటర్ పవర్ సేవింగ్ మోడ్స్ అనేవి ఉంటాయి అనమాట. సో మైక్రో ప్రాసెసర్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇంటెల్ 8085 జిలాగ్ Z80. మైక్రో కంట్రోలర్ యొక్క ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంటెల్ 8051 ఏవిఆర్ బై అట్మెల్, పెరిఫరల్ ఇంటర్ఫేస్ కంట్రోలర్ బై మైక్రోచిప్. నెక్స్ట్ వచ్చేసి జనరల్ పర్పస్ ప్రాసెసర్స్ కి ఈఏఎస్ఐపి అంటే అప్లికేషన్ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్ సెట్ ప్రాసెసర్ కి డిఫరెంట్ ఏంటి చూద్దాం. ఈ జనరల్ పర్పస్ ప్రాసెసర్స్ ఏంటంటే జనరల్ కంప్యూటింగ్ టాస్క్ కి డిజైన్ చేశారనమాట. ఇవనేవి లార్జ్ వాల్యూమ్స్ లో ప్రొడ్యూస్ చేస్తారు. సో కాస్ట్ అనేది తక్కువ ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇంటెల్ కోర్ i3, i5, AMD రైజాన్. ఈ అప్లికేషన్ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్ సెట్ ప్రాసెసర్స్ ఏంటంటే కస్టమ్ ఆర్కిటెక్చర్ తో డిజైన్ చేశారు అండ్ ఇన్స్ట్రక్షన్ సెట్ ఫర్ స్పెసిఫిక్ అప్లికేషన్స్ కి ఇవి డిజైన్ చేశారనమాట. సో ఇవనేవి డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్స్, ఇంకా సిస్టమ్ ఆన్ చిప్, ఇంకా ఆటోమేటివ్, టెలికామ్, ఇంకా మల్టీమీడియా అప్లికేషన్స్ లో యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్ అనమాట. ఇదేంటంటే ఒక స్పెషలైజ్డ్ మైక్రో ప్రాసెసర్ అనమాట ఫర్ రియల్ టైమ్ సిగ్నల్ ప్రాసెసింగ్ కి. సో ఇవన్నీ జనరల్ పర్పస్ ప్రాసెస్ కంటే ఫాస్ట్ గా ఉంటాయి అర్థమెటిక్ టాస్క్ లో. ఇవన్నీ కామన్ గా ఆడియో, వీడియో, టెలికమ్యూనికేషన్స్ అండ్ మల్టీమీడియాలో యూజ్ చేస్తాము. దీని యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఫాస్ట్ గా ఉంటుంది. అడిషన్ కానీ, సబ్ట్రాక్షన్ కానీ, మల్టిప్లికేషన్ కానీ, డివిజన్ కానీ ఇలాంటి ఆపరేషన్స్ లో దీని యొక్క ఫంక్షన్ అనేది ఫాస్ట్ గా ఉంటుంది. సో బ్లాక్స్ ఏంటంటే ప్రోగ్రామ్ మెమొరీ, డేటా మెమొరీ, ప్రాసెసింగ్ యూనిట్, ఇన్పుట్ అవుట్పుట్ సెక్షన్. నెక్స్ట్ వచ్చేసి రెడ్యూస్డ్ ఇన్స్ట్రక్షన్ సెట్ కంప్యూటర్ కి, కాంప్లెక్స్ ఇన్స్ట్రక్షన్ సెట్ కంప్యూటర్ కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. సో రెడ్యూస్డ్ ఇన్స్ట్రక్షన్ సెట్ లో ఏంటంటే మనకి సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. కాంప్లెక్స్ ఇన్స్ట్రక్షన్ సెట్ లో ఏంటంటే మోర్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అండ్ ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్ ఏంటంటే కాంప్లెక్స్ టాస్క్ ని చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిక్యూషన్ స్పీడ్ వచ్చేసి రెడ్యూస్డ్ ఇన్స్ట్రక్షన్ సెట్ కంప్యూటర్ లో ఫాస్టర్ గా ఉంటుంది. ఎందుకంటే ఇన్స్ట్రక్షన్స్ సింపుల్ గా ఉంటాయి, ఇంకా రన్నింగ్ పైప్ లైనింగ్ మోడ్ లో రన్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఇందులో ఏంటంటే స్లోయర్ గా ఉంటాయి అనమాట, ఎందుకంటే ఇన్స్ట్రక్షన్స్ అనేవి టైం ఎక్కువ తీసుకుంటాయి అనమాట ఎగ్జిక్యూట్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్ట్రక్షన్ సెట్ లో ఆర్థోగోనల్ అంటే ఏంటంటే అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఒక సిమిలర్ ప్యాటర్న్ ని ఫాలో అవుతాయి. కాంప్లెక్స్ ఇన్స్ట్రక్షన్ సెట్ కంప్యూటర్ లో ఏంటి నాన్ ఆర్థోగోనల్ అనమాట. ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఒక సిమిలర్ ప్యాటర్న్ లో ఫాలో అవ్వవు అనమాట. మెమొరీ యాక్సెస్ లో వచ్చేసి స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ లైక్ లోడ్ కానీ, స్టోర్ కానీ ఇవి మెమొరీని యాక్సెస్ చేసుకుంటాయి. ఇందులో ఏంటంటే ఎక్కువ ఇన్స్ట్రక్షన్స్ మెమొరీని డైరెక్ట్ గా యాక్సెస్ చేసుకుంటాయి. నెక్స్ట్ వచ్చేసి రిజిస్టర్ కౌంట్ అనమాట. ఇందులో ఏంటంటే మెనీ జనరల్ పర్పస్ రిజిస్టర్స్ అనేవి ఉంటాయన్నమాట డేటాని టెంపరీగా స్టోర్ చేసుకోవడానికి. ఇందులో ఏంటంటే తక్కువ ఉంటాయి అనమాట జనరల్ పర్పస్ రిజిస్టర్స్ అనేవి. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్ట్రక్షన్ లెంత్. ఇందులో ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఫిక్స్డ్ ఉంటాయి అనమాట, లెంత్ 4 bytes ఉంటాయి. కాంప్లెక్స్ ఇన్స్ట్రక్షన్ సెట్ లో ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ అనేవి డిఫరెంట్ లెన్స్ లో ఉంటాయి అనమాట, 1 to many bytes ఉంటాయి. రెడ్యూస్డ్ ఇన్స్ట్రక్షన్ సెట్ లో ఏంటంటే కాస్ట్ అనేది లోవర్ గా ఉంటుంది అనమాట, ఎందుకంటే డిజైన్ అనేది సింపుల్ గా ఉంటుంది. సో ఇందులో వచ్చేసి ఏంటంటే హైగా ఉంటుంది అనమాట, ఎందుకంటే మోర్ లాజిక్ అనేది అవసరం కాబట్టి కాంప్లెక్స్ ఇన్స్ట్రక్షన్స్ ని హ్యాండిల్ చేస్తాయి కదా అందుకు. సో ఆర్కిటెక్చర్ లో ఏంటంటే మోస్ట్ గా హార్వర్డ్ ఆర్కిటెక్చర్ ని యూజ్ చేసుకుంటుంది అనమాట. ఏంటంటే ఇందులో సపరేట్ మెమొరీ ఉంటుంది అనమాట కోడ్ కి, డేటాకి. ఇందులో వచ్చేసి కాంప్లెక్స్ ఇన్స్ట్రక్షన్ సెట్ లో ఏంటంటే హార్వర్డ్ ఆర్ వాన్ న్యూమన్ ఆర్కిటెక్చర్. సో షేర్డ్ అయినా అవ్వచ్చు, లేకపోతే సపరేట్ మెమొరీ అయినా అవ్వచ్చు. ఎగ్జాంపుల్స్ వచ్చేసి అడ్వాన్స్డ్ రిస్క్ మిషన్, MIPS, ఇవన్నీ ఫోన్స్ ఇంకా ఎంబెడెడ్ సిస్టమ్స్ లో యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇంటెల్ X86 AMD అనేవి ఇవనేవి డెస్క్టాప్ ఇంకా ల్యాప్టాప్స్ లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి హార్వర్డ్ ఇంకా వాన్ న్యూమన్ ఆర్కిటెక్చర్ కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి బస్సెస్ అనమాట. ఇందులో ఏంటంటే హార్వర్డ్ లో ఏంటంటే 2 separate బస్సెస్ అనేవి ఉంటాయి, ఒకటి ఇన్స్ట్రక్షన్ కి, ఇంకొకటి వచ్చేసి డేటాకి. సో ఇందులో ఏంటంటే ఓన్లీ సింగిల్ బస్ అనేది ఉంటుంది అనమాట ఫర్ బోత్ ఇన్స్ట్రక్షన్స్ కి ఇంకా డేటాకి. సో స్పీడ్ అనేది మనకి హార్వర్డ్ లో ఫాస్ట్ గా ఉంటుంది అనమాట, ఎందుకంటే ఇన్స్ట్రక్షన్స్ అండ్ డేటా అనేవి ఒకేసారి యాక్సెస్ అవుతాయి అనమాట, అంటే ప్యారలల్ గా. ఇందులో కొంచెం స్లోగా ఉంటుంది అనమాట, ఎందుకంటే ఇన్స్ట్రక్షన్ డేటా ఒక్క బస్ ని యూజ్ చేసుకుంటుంది కదా అందుకు. హార్వర్డ్ లో కాస్ట్ ఏంటంటే హైగా ఉంటుంది అనమాట, ఎందుకంటే సపరేట్ బస్సెస్ ఉంటాయి, ఇంకా మోర్ హార్డ్వేర్ ఉంది కాబట్టి. ఇందులో కాస్ట్ అనేది తక్కువగా ఉంటుంది అనమాట, ఎందుకంటే సింపుల్ డిజైన్ ఉంటుంది విత్ ఓన్లీ 1 bus. మెమొరీ యాక్సెస్ లో ఎలాంటి ఇంటర్ఫియరెన్సెస్ అనేవి ఉండవు అనమాట, ఎందుకంటే ప్రోగ్రామ్ అండ్ డేటా అనేవి అవి రెండు ఏం ఎఫెక్ట్ అవ్వవు అనమాట. కానీ ఇందులో ఏంటంటే షేర్డ్ యాక్సెస్ కాబట్టి ప్రోగ్రామ్ అండ్ డేటా ఏంటంటే కొంచెం డిలే అవ్వచ్చు ఈచ్ అదర్ కి. నెక్స్ట్ ఏంటంటే ప్రోగ్రామ్ కరప్షన్ అనమాట. ఏంటంటే మనకి సపరేట్ ఉన్నాయి కాబట్టి మనకి ఎలాంటి యాక్సిడెంటల్ ప్రోగ్రామ్ కరప్షన్ అనేది ఏం ఉండదు అనమాట, డేటా కానీ కోడ్ కానీ. ఇందులో ఏంటంటే సేమ్ బస్ యూజ్ చేసుకుంటాయి కాబట్టి ఏమంటే పాసిబుల్ ప్రోగ్రామ్ కరప్షన్ అనేది ఉండొచ్చు. ఎగ్జాంపుల్ ఏంటంటే మైక్రో కంట్రోలర్స్ లో యూజ్ చేస్తాం అనమాట, లైక్ 8051 ఇంకా డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్స్ లో. సో ఇందులో ఎగ్జాంపుల్ ఏంటంటే జనరల్ పర్పస్ ప్రాసెసర్స్ అనమాట, లైక్ ఇంటెల్ i3 కానీ, i5 కానీ, AMD ప్రాసెసర్స్ కానీ. నెక్స్ట్ వచ్చేసి బిగ్ ఎండియన్ అంటే ఏంటి, లిటిల్ ఎండియన్ ప్రాసెసర్స్ అంటే ఏంటి, డిఫరెన్స్ ఏంటో చూద్దాం.
సో ఎన్డిఎన్ఎస్ అంటే ఏంటంటే అదొక రూల్ అన్నమాట. ఇందులో ఏంటంటే మల్టిపుల్ బైట్ ఆఫ్ డేటా అనేది ఎలా డిఫైన్డ్ అయింది అంటే మెమొరీలో ఎలా స్టోర్ అయింది అనేది ఇది డిఫైన్ చేస్తుంది అనమాట. సో లైక్ 2 బైట్స్ కానీ 4 బైట్ నెంబర్స్ కానీ ఇవి ఎలా స్టోర్ అయ్యాయి మెమొరీ అనేది ఈ ఎన్డిఎన్ఎస్ అనేది డిఫైన్ చేస్తుంది అనమాట. ఫస్ట్ వచ్చేసి లిటిల్ ఎండియన్ ఫార్మేట్ లో లోయర్ ఆర్డర్ బైట్ లీస్ట్ సిగ్నిఫికెంట్ బైట్ అనేది లోయర్ మెమొరీ అడ్రస్ లో స్టోర్ అవుతుంది అనమాట. హయ్యర్ ఆర్డర్ బైట్ మోస్ట్ సిగ్నిఫికెంట్ బైట్ వచ్చేసి నెక్స్ట్ మెమొరీ అడ్రస్ లో స్టోర్ అవుతుంది అనమాట. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు డేటా ఉంది 0x అంటే మనకు తెలిసేది హెక్సాడెసిమల్ ఇండికేట్ అని. సో 1 2 3 4 అనేది ఎక్కడ స్టోర్ అయింది ఎలా స్టోర్ అయింది మెమొరీలో చూద్దాం. సో ఇప్పుడు మెమొరీలో 100 లో మనకి 3 4 స్టోర్ అయింది. నెక్స్ట్ మెమొరీలో 1 2 స్టోర్ అయింది. సో అంతే కదా చూడండి, లీస్ట్ సిగ్నిఫికెంట్ బైట్ అనేది లోయర్ మెమొరీ అడ్రస్ లో స్టోర్ అయింది. మోస్ట్ సిగ్నిఫికెంట్ బైట్ అనేది నెక్స్ట్ మెమొరీ అడ్రస్ లో స్టోర్ అయింది. నెక్స్ట్ బిగ్ ఎండియన్ ఫార్మేట్ లో ఏంటంటే హయ్యర్ ఆర్డర్ బైట్ అంటే మోస్ట్ సిగ్నిఫికెంట్ బైట్ అనేది లోయర్ మెమొరీ అడ్రస్ లో స్టోర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ లోయర్ ఆర్డర్ బైట్ అంటే లీస్ట్ సిగ్నిఫికెంట్ బైట్ అనేది నెక్స్ట్ మెమొరీ అడ్రస్ లో స్టోర్ అవుతుంది. స్మాల్ ఎండియన్ ఫార్మేట్ కి ఇది రివర్స్ అనమాట. సేమ్ ఎగ్జాంపులే చూడండి, ఇక్కడ మెమొరీ 1000 లో ఏమైంది మనకి 1 2 స్టోర్ అయింది. నెక్స్ట్ మెమొరీలో ఏం స్టోర్ అయింది 3 4 స్టోర్ అయింది. అంతే కదా, అందులో ఏముంది చూడండి 3 4 ఫస్ట్ స్టోర్ అయింది, 1 2 నెక్స్ట్ దాంట్లో స్టోర్ అయింది. నెక్స్ట్ వచ్చేసి లోడ్ అండ్ స్టోర్ ఆపరేషన్స్ అనమాట. సమ్ ప్రాసెసర్స్ లో ఏంటంటే రిస్క్ ప్రాసెస్ లో డేటా అనేది డైరెక్ట్ గా అంటే డేటా ఇస్ నాట్ యూజ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద మెమొరీ నుంచి డైరెక్ట్ గా యూజ్ చేయమన్నమాట. ఫస్ట్ ఏం చేస్తామంటే మనము లోడ్ చేస్తాం అనమాట, డేటాని మెమొరీ నుంచి రిజిస్టర్ లోకి లోడ్ చేస్తాము. వి లోడ్ ద డేటా ఫ్రమ్ ద మెమొరీ ఇంటూ ద రిజిస్టర్. రిజిస్టర్ అంటే ఏంటి, ఒక స్మాల్ స్టోరేజ్ ఏరియా అనమాట ప్రాసెసర్ లో. ఆ రిజిస్టర్ లో ఏమవుతుందంటే వర్క్ అంతా జరుగుతుంది అనమాట. వర్క్ అంతా అయిపోయాక ఏమవుతుందంటే రిజల్ట్ అనేది మళ్ళీ రిజిస్టర్ నుంచి మెమొరీలోకి స్టోర్ అవుతుంది. ఇక్కడ చూడండి, లోడ్ అంటే ఏంటి, ఫస్ట్ మెమొరీ నుంచి రిజిస్టర్ లోకి డేటా వెళ్తుంది, మళ్ళీ రిజిస్టర్ లో మనకు ఆపరేషన్ అంతా పర్ఫామ్ అయ్యాక రిజల్ట్ అనేది మళ్ళీ మెమొరీలోకి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్ట్రక్షన్ పైప్ లైనింగ్. ఇందులో ఏంటంటే ప్రాసెసర్ ఒక ఇన్స్ట్రక్షన్ ని రన్ చేయడానికి 3 థింగ్స్ చేస్తుంది అనమాట. అదేంటంటే ఫెచ్, డికోడ్, ఎగ్జిక్యూట్. ఫెచ్ అంటే ఏంటంటే ఇన్స్ట్రక్షన్ ని మెమొరీ నుంచి తీసుకుంటుంది. డికోడ్ అంటే ఏంటంటే ఆ ఇన్స్ట్రక్షన్ ని అండర్స్టాండ్ చేసుకుంటుంది అనమాట. సో ఎగ్జిక్యూట్ ఏంటంటే దాని యొక్క వర్క్ ని అది ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. అంటే యాడ్ చేయడమా లేకపోతే డేటాని మూవ్ చేయడమా అలాగా. సో నార్మల్ ఎగ్జిక్యూషన్ లో ఏంటంటే ఈ స్టెప్స్ అన్ని ఒకదాని తర్వాత ఒకటి జరుగుతుంది అనమాట. కానీ పైప్ లైనింగ్ లో ఎలా ఉంటుందంటే ఇందులో ఏంటంటే స్టెప్స్ అన్ని ఓవర్లాప్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు ఒక ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు అది ఏం చేస్తుందంటే ప్యారలల్ గా ఇంకొక ఇన్స్ట్రక్షన్ ని డికోడ్ చేస్తుంది అనమాట, అండ్ ఇంకొక ఇన్స్ట్రక్షన్ ని ఫెచ్ చేస్తూ ఉంటుంది అనమాట ఒకదాని తర్వాత ఒకటి. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. ఇది అనేది ఒక స్పెషల్ చిప్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే ఒక స్పెసిఫిక్ జాబ్ ని పర్ఫామ్ చేస్తుంది. సో ఏంటంటే మనం ఇన్స్టెడ్ ఆఫ్ జనరల్ పర్పస్ చిప్స్ మెనీ జనరల్ పర్పస్ చిప్స్ యూస్ చేసే కంటే ఈ చిప్ ని యూస్ చేసాం అనుకోండి ఏమవుతుందంటే ఇది స్పేస్ ని సేవ్ చేస్తుంది, ఇంకా కాస్ట్ కూడా మనకి సేవ్ అవుతుంది. ఇందులో ఏంటంటే మెనీ ఫంక్షన్స్ అనేవి ఒక స్మాల్ చిప్ లో కంబైండ్ అయి ఉంటాయి అనమాట. సో దీని వల్ల ఏమవుతుందంటే ఇది కంపాక్ట్ గా ఉంటుంది, ఇంకా ఒక పవర్ఫుల్ సిస్టమ్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇది అనేది ఫుల్లీ కస్టమ్ అయి ఉండొచ్చు, అంటే స్క్రాచ్ నుంచి ఇది బిల్డ్ చేయొచ్చు. ఇంకా ఏంటంటే ప్రీమేడ్ బ్లాక్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి అనమాట. సో ఇవి ఫాస్ట్ గా ఉంటాయి, ఇంకా చీపర్ గా అవుతుంది మనకు వర్క్ అనేది. సో స్టార్టింగ్ లో ఏంటంటే దీని యొక్క కాస్ట్ స్టార్టింగ్ లో ఎక్కువ ఉంటుంది అనమాట. నాన్ రిక్యూరింగ్ ఇంజనీరింగ్ కాస్ట్ అనేది పడుతుంది. కానీ ఒకవేళ ఇఫ్ సమ్ వన్ ఎల్స్ పేస్ ద కాస్ట్ అండ్ ద చిప్ ఈస్ సోల్డ్ టు అదర్స్ ఇట్ ఈస్ కాల్డ్ అప్లికేషన్ స్పెసిఫిక్ స్టాండర్డ్ ప్రోడక్ట్ అనమాట. సో ఒకవేళ ఏంటంటే ఎవరైనా సరే దాన్ని పే చేసి దాన్ని తీసుకున్నారనుకోండి, ఆ చిప్ మళ్ళీ వాళ్ళు అమ్మారనుకోండి, దాన్ని మనం ఏమంటామంటే అప్లికేషన్ స్పెసిఫిక్ స్టాండర్డ్ ప్రోడక్ట్. ఈ అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అనేవి సీక్రెట్ డిజైన్స్ అనమాట. సో కంపెనీస్ ఏంటంటే షేర్ చేయరనమాట, అది లోపల ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది దాని యొక్క డీటెయిల్స్ ని వాళ్ళు షేర్ చేయరు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పిఎల్డి అంటే ప్రోగ్రామబుల్ లాజిక్ డివైస్ అనమాట. ఈ చిప్ ని మనం ప్రోగ్రామ్ చేయొచ్చు అనమాట డిఫరెంట్ టాస్క్ ని పర్ఫామ్ చేయడానికి డిజిటల్ సిస్టమ్స్ లో. సో ఇదనేది కనెక్టింగ్ డివైజెస్ లో, సెండింగ్ అండ్ రిసీవింగ్ డేటాలో, ప్రాసెసింగ్ సిగ్నల్స్ లో, ఇంకా అవుట్పుట్ ని చూపించడం లైక్ స్క్రీన్స్ లో లేకపోతే ఎల్ఈడీస్ కానీ, ఇంకా టైమింగ్ అండ్ కంట్రోల్ మేనేజింగ్ లో ఇలా యూజ్ చేస్తాం అనమాట. ఈ పిఎల్డీస్ యొక్క యూజ్ ఏంటి, ఇవి ఫ్లెక్సిబుల్ అనమాట. సో దీని యొక్క డిజైన్ మనం ఎప్పుడైనా చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా నో వెయిటింగ్ అనమాట, అంటే మనకి రెడీమేడ్ గా ఇవి అవైలబుల్ గా ఉంటాయన్నమాట యూజ్ చేసుకోవడానికి. ఓన్లీ బై వాట్ యూ నీడ్. సో మనకి ఏం అవసరమో అవే తీసుకుంటాం కాబట్టి దీనివల్ల మనకి మనీ సేవ్ అవుతుంది. మనకి ఇంకా ఎక్స్ట్రా పార్ట్స్ అలా ఏం అవసరం లేకుండా మనకు కావాల్సింది మనం తీసుకుంటాం. కెన్ బి అప్డేటెడ్ లేటర్. సో మనము అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. ఈజీ టు అప్గ్రేడ్ అంటే ఏంటంటే మనము రీప్రోగ్రామ్ చేసుకోవచ్చు అనమాట న్యూ ఫ్యూచర్స్ తో. నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ పిఎల్డీస్ అనమాట, ఎఫ్పిజిఏ అండ్ సిపిఎల్డి. సో ఎఫ్పిజిఏ అంటే ఏంటి, ఫీల్డ్ ప్రోగ్రామబుల్ గేట్ అరే అనమాట. సో ఇది ఒక టైప్ ఆఫ్ పిఎల్డి. ఇదేంటంటే
దాని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ అంటే డిజైనింగ్ జరిగాక కూడా మనము దాన్ని ప్రోగ్రామ్ చేయొచ్చు అనమాట. సో ఇందులో ఏంటంటే లాట్ ఆఫ్ లాజిక్ గేట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో స్మాల్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ డిజిటల్ సర్క్యూట్స్. సమ్ ఎఫ్‌పిజిఎస్ లో ఏంటంటే బిల్ట్ ఇన్ ప్రాసెసర్స్, మెమోరీస్, హై స్పీడ్ ఫీచర్స్ అనేవి ఆల్రెడీ ఉంటాయన్నమాట. సో ఈ ఎఫ్‌పిజిఎస్ అనేవి మనం డేటా అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్ లో, టెలికమ్యూనికేషన్స్ లో, సైంటిఫిక్ ఎక్విప్మెంట్ లో, ఇంకా స్టోరేజ్ సిస్టమ్స్ లో యూజ్ చేస్తాం. మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎన్ ఎఫ్‌పిజిఏ ఫస్ట్ వచ్చేసి లాజిక్ బ్లాక్స్ అన్నమాట. సో ఇవన్నీ బేసిక్ బిల్డింగ్ యూనిట్స్ అన్నమాట ఎఫ్‌పిజిఏకి. సో ఇవి ఏం చేస్తాయంటే కాంబినేషనల్ అండ్ సీక్వెన్షియల్ ఆపరేషన్స్ ని పర్ఫార్మ్ చేస్తాయి. అంటే బేసిక్ లాజిక్ ఇంకా టైమింగ్ బేస్డ్ ఆపరేషన్స్ ని పర్ఫార్మ్ చేస్తాయి అన్నమాట. ప్రతి ఒక్క బ్లాక్ లో యుఎల్పి అంటే లుకప్ టేబుల్ కానీ, డి ఫ్లిప్ ఫ్లాప్ కానీ, ఇంకా మల్టీప్లెక్సర్స్ కానీ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో లుకప్ టేబుల్ అంటే ఏంటంటే ఇది ఇంప్లిమెంట్స్ ద లాజిక్ ఫంక్షన్స్ లైక్ ఎండ్ ఆర్ ఎక్సెట్రా యూజింగ్ స్టోర్డ్ వాల్యూస్. సో ఇవి ఏంటంటే ఇంప్లిమెంటెడ్ ఫంక్షన్స్ ఉంటాయన్నమాట లైక్ ఎండ్ ఆర్ కానీ ఎక్సెట్రా. సో ఇవి ఏం చేస్తాయంటే వాల్యూస్ ని స్టోర్ చేసుకుంటాయి. నెక్స్ట్ వచ్చేసి స్విచ్ బ్లాక్స్ అన్నమాట. ఇక్కడ ఇమేజ్ లో కనిపిస్తున్నాయి కదా, ఈ స్విచ్ బ్లాక్స్ అనేవి ఎక్కడ లొకేట్ అయ్యాయి, వేర్ ద కనెక్టింగ్ వైర్స్ ఇంటర్ కనెక్ట్స్ నీడ్స్. అంతే కదా, ఇక్కడ కనెక్టింగ్ వైర్స్ దగ్గర మనకి ఈ స్విచ్ బ్లాక్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఇవి ఎలా వర్క్ అవుతాయి అంటే లైక్ ప్రోగ్రామబుల్ ట్రాఫిక్ జంక్షన్స్ లాగా వర్క్ అవుతాయి అనమాట. సో ఇవి ఏం చేస్తాయంటే ఇవి డిఫరెంట్ లాజిక్ బ్లాక్స్ ఉంటాయి కదా, వాటి మధ్యలో సిగ్నల్స్ ని రౌట్ చేస్తూ ఉంటాయి అనమాట. ఇంకా ఏంటంటే ఫ్లెక్సిబుల్ రూటింగ్ ని ప్రొవైడ్ చేస్తాయి అనమాట డిజైన్ డిపెండింగ్ బట్టి. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ కనెక్ట్స్ అన్నమాట. ఇక్కడ ఇమేజ్ లో చూడండి, ఇవన్నీ వైరింగ్ ఛానల్స్ అన్నమాట. ఇవి హారిజెంటల్ అండ్ వర్టికల్ లైన్స్ లో కనెక్ట్ అయి ఉంటాయి లాజిక్ ఇంకా స్విచ్చింగ్ బ్లాక్స్ కి. ఇవి ఏం చేస్తాయంటే డేటా సిగ్నల్స్ ని క్యారీ చేస్తాయి అనమాట డిఫరెంట్ పార్ట్స్ లో మధ్యలో. ఇవి ఎఫ్‌పిజిఏ డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి కదా, వాటి మధ్యలో డేటా ఇంకా సిగ్నల్స్ ని క్యారీ చేస్తాయి అనమాట. సో వీటిని మనం ప్రోగ్రామ్ చేయొచ్చు అనమాట డేటా యొక్క ఫ్లో ని సర్క్యూట్ లో కంట్రోల్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి ఇన్పుట్ అవుట్పుట్ ప్యాడ్స్ అన్నమాట. ఇవేంటంటే మనకి ఎఫ్‌పిజిఏ ఎడ్జెస్ లో లొకేట్ అయి ఉంటాయి అనమాట. లొకేటెడ్ అరౌండ్ ది ఎడ్జెస్ ఆఫ్ ఎఫ్‌పిజిఏ చిప్. ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇవి ఏంటంటే యూజ్డ్ ఫర్ కనెక్టింగ్ ది ఎఫ్‌పిజిఏ టు ది అవుట్ సైడ్ వరల్డ్. సో ఎఫ్‌పిజిఏ అనేది అవుట్ సైడ్ వరల్డ్ కనెక్ట్ అవుతుంది అనమాట. లైక్ సెన్సార్స్ కానీ, మైక్రో కంట్రోలర్స్, డిస్ప్లేస్ ఎక్సెట్రా. ఇవేంటంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ సిగ్నల్స్ ని హ్యాండిల్ చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి సిమెట్రికల్ అరే అరేంజ్మెంట్ అన్నమాట. ఇందులో ఏంటంటే లాజిక్ బ్లాక్స్ కానీ, స్విచ్ బ్లాక్స్ కానీ, ఇంటర్ కనెక్ట్స్ కానీ ఇవన్నీ ఒక గ్రిడ్ లైక్ ప్యాటర్న్ లో అరేంజ్ అయి ఉంటాయి అనమాట. సో ఇది ఒక స్ట్రక్చర్. ఇదేంటంటే ఒక బ్యాలెన్స్డ్ పర్ఫార్మెన్స్ ని ఇస్తుంది. ఇంకా చిప్ యొక్క డిజైన్ ని ఎఫిషియెంట్ గా స్కేలబుల్ గా ఉంచుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లాజిక్ బ్లాక్ కాంపోనెంట్స్ అన్నమాట. నేను ఇందాక చెప్పాను కదా కాంపోనెంట్స్ నేమ్స్ జస్ట్ లుకప్ టేబుల్, డి ఫ్లిప్ ఫ్లాప్, మల్టీప్లెక్సర్ అని. సో వాటి గురించి చూద్దాం. లుకప్ టేబుల్ అంటే ఏంటంటే ఇది ఒక స్మాల్ మెమొరీ యూనిట్ అన్నమాట. ఇది లాజిక్ రిజల్ట్స్ ని స్టోర్ చేసుకుంటుంది. సో ఇక్కడ ఇమేజ్ లో చూడండి, ఏబిసిడి నుంచి ఇక్కడ నుంచి ఇది ఏం చేస్తుందంటే ఇన్పుట్స్ ని తీసుకొని అవుట్పుట్ అనేది ఇస్తుంది అనమాట ట్రూత్ టేబుల్ బేస్ మీద. సో ఇది అనేది ఎలాంటి కాంబినేషనల్ లాజిక్ నైనా ఇంప్లిమెంట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి డి ఫ్లిప్ ఫ్లాప్. ఇది ఏం చేస్తుందంటే ఇది ఒక స్టోరేజ్ ఎలిమెంట్ అన్నమాట. ఇది ఎల్టీయూ యొక్క లుకప్ టేబుల్ ఉంటుంది కదా, దీని యొక్క అవుట్పుట్ ని స్టోర్ చేసుకుంటుంది. ఇంకా క్లాక్ సిగ్నల్స్ కి రెస్పాండ్ అవుతుంది. ఇంకా ఏంటంటే అవసరం ఉన్నప్పుడు రీసెట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మల్టీప్లెక్సర్. ఇదేం డిసైడ్ చేస్తుందంటే వెదర్ టు సెండ్ ద ఎల్టీయూస్ అవుట్పుట్ ఆర్ ద ఫ్లిప్ ఫ్లాప్ అవుట్పుట్ టు ద ఫైనల్ అవుట్పుట్. సో వీటి అవుట్పుట్స్ ఉంటాయి కదా, వీటిని సెండ్ చేయాలా లేదా అనేది డిసైడ్ చేస్తుంది అనమాట ఫైనల్ అవుట్పుట్ కి. ఇంకా లాజిక్ బ్లాక్ బిహేవియర్ కి మంచిగా ఫ్లెక్సిబిలిటీ అనేది యాడ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రోగ్రామబుల్ స్విచ్ మ్యాట్రిక్స్ అన్నమాట. సో ఇదేంటంటే నెట్వర్క్ ఆఫ్ స్విచెస్ దట్ కనెక్ట్ డిఫరెంట్ వైర్స్ ఇన్సైడ్ ది ఎఫ్‌పిజిఏ. ఎఫ్‌పిజిఏలో మనకి ఏంటంటే ఈ స్విచెస్ అనేవి కనెక్ట్ అయి ఉంటాయి అనమాట డిఫరెంట్ వైర్స్ తో. ఎఫ్‌పిజిఏ మెయిన్ కాంపోనెంట్స్ చెప్తున్నప్పుడే నేను స్విచ్ బ్లాక్స్ గురించి చెప్పాను కదా, అది ఒక ప్రోగ్రామబుల్ ట్రాఫిక్ జంక్షన్ లాగా యాక్ట్ చేస్తుంది, ఇంకా ఫ్లెక్సిబుల్ రూటింగ్ ప్రొవైడ్ చేస్తుందని. ఇక్కడ చూడండి, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మేక్ ఇట్ పాసిబుల్ టు రూట్ సిగ్నల్స్ బిట్వీన్ ఎనీ టూ లాజిక్ బ్లాక్స్. సో ఇది ఏం చేస్తుందంటే ఎనీ టూ లాజిక్ బ్లాక్స్ మధ్యలో సిగ్నల్స్ ని రూట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇందులో మనకి రూటింగ్ స్విచెస్, వైరింగ్ సెగ్మెంట్స్ అనేవి ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే రూటింగ్ స్విచెస్ అనేవి ఇవి కంట్రోల్ కనెక్షన్స్ బిట్వీన్ ద వైర్స్. సో వైర్స్ మధ్యలో కనెక్షన్స్ ని కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వైరింగ్ సెగ్మెంట్స్. ఇందులో ఏంటంటే ఫిజికల్ వైర్స్ అన్నమాట, హారిజెంటల్ అండ్ వర్టికల్ వైర్స్. ఇవి కనెక్టింగ్ ఎవ్రీవేర్. చూడండి ఇక్కడ అంతా కనిపిస్తుంది కదా హారిజెంటల్ అండ్ వర్టికల్ వైర్స్. ఏవైనా డయాగ్రామ్స్ ఉన్నాయంటే మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ లో మెన్షన్ చేయండి, ఎందుకంటే ప్రెజెంటేషన్ నీట్ గా ఉంటుంది, మార్క్స్ కూడా మంచిగా వస్తాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎస్పిఎల్డి అంటే సింపుల్ ప్రోగ్రామబుల్ లాజిక్ డివైస్ అన్నమాట. ఇది కూడా పిఎల్డి కిందకే వస్తుంది, పిఎల్డి టైప్స్ లోకే వస్తాయి అన్నమాట. సో దీని యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటంటే ప్రోగ్రామబుల్ లాజిక్ అరే, ఇంకా ప్రోగ్రామబుల్ అరే లాజిక్ అన్నమాట. ఇవి ఏంటంటే బేసిక్ లాజిక్ ఫంక్షన్స్ లో యూజ్ చేస్తాము. ఇందులో మనకి ఏంటంటే లిమిటెడ్ ఇన్పుట్స్, అవుట్పుట్స్, ఇంకా లాజిక్ టర్మ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఒకవేళ మనకి కాంప్లెక్సిటీ అనేది ఎక్కువ కావాలనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మనం మల్టిపుల్ ఎస్పిఎల్డీస్ అనేవి కనెక్ట్ చేస్తాం అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే డిజైన్ యొక్క ఎఫర్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఇంకా దాని యొక్క కాంప్లెక్సిటీ ఇంక్రీజ్ అవుతుంది.
సో ఈ సింపుల్ ప్రోగ్రామబుల్ లాజిక్ డివైజెస్ యొక్క లిమిటేషన్స్ ని ఓవర్కమ్ చేయడానికి సిపిఎల్డిస్ అనేవి ఇంట్రొడ్యూస్ చేశారు. సిపిఎల్డి అంటే ఏంటంటే కాంప్లెక్స్ ప్రోగ్రామబుల్ లాజిక్ డివైస్ అన్నమాట. ఇది కలెక్షన్ ఆఫ్ సెవరల్ ఎస్పిఎల్డిస్ లైక్ బ్లాక్స్ అన్నమాట. సో ఎస్పిఎల్డి బ్లాక్స్ ఉంటాయి కదా, అవన్నీ కనెక్ట్ చేస్తాం అనమాట టుగెదర్ గా సెంట్రలైజ్డ్ ఇంటర్ కనెక్షన్ మ్యాట్రిక్స్ యూజ్ చేసుకొని. సో ఇదనేది ఎస్పిఎల్డి కంటే చాలా పవర్ఫుల్ గా ఉంటుంది, ఇంకా ఎఫ్పిజిఏ కంటే లెస్ కాంప్లెక్స్ గా ఉంటుంది. సో ఇదనేది ఏంటంటే మోడరేట్ కాంప్లెక్సిటీ లాజిక్ ఫంక్షన్స్ కి మంచిగా సూట్ అవుతుంది అనమాట. ఫిక్స్డ్ రూటింగ్ పాస్ ఉండడం వల్ల ఏంటంటే ప్రెడిక్టబుల్ టైమింగ్ ని ఆఫర్ చేస్తుంది. సో ఈ సిపిఎల్డిస్ ఏంటంటే చాలా లిటిల్ పవర్ ని యూజ్ చేసుకుంటాయి అనమాట. సో ఇవన్నీ బ్యాటరీ పవర్ డివైజెస్ కి, పోర్టబుల్ డివైజెస్ కి మంచిగా ఐడియల్ గా ఉంటాయి, లైక్ మొబైల్ ఫోన్స్ కానీ హ్యాండ్ హెల్డ్ గ్యాడ్జెట్స్ కానీ. సో ఇక్కడ ఇమేజ్ కనిపిస్తుంది కదా, ఇది జనరల్ ఆర్కిటెక్చర్ ఆఫ్ సిపిఎల్డి అనమాట. ఇది ఖచ్చితంగా మెన్షన్ చేయండి మీరు ఎగ్జామ్ లో. నెక్స్ట్ వచ్చేసి సిపిఎల్డి ఆర్కిటెక్చర్ ఇన్ డీటెయిల్ గా చూద్దాం. ఈ డయాగ్రామ్ కూడా ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ఈ సిపిఎల్డిస్ అనేవి మేడప్ ఆఫ్ మల్టిపుల్ పిఏఎల్ లైక్ లాజిక్ బ్లాక్స్ అనమాట. సో మల్టిపుల్ పిఏఎల్స్ తో ఇవి మేడ్ అయి ఉంటాయి అనమాట. ప్రతి ఒక్క లాజిక్ బ్లాక్ అనేది సెవరల్ మ్యాక్రో సెల్స్ అనేవి కంటైన్ అయి ఉంటాయి. ఆ మ్యాక్రోసెల్ కాంపోనెంట్స్ ఏంటంటే ఎండ్ ఆర్ లాజిక్ అనమాట. ఇది బేసిక్ లాజికల్ ఆపరేషన్స్ ని పర్ఫార్మ్ చేస్తుంది, లైక్ ఎండ్ అండ్ ఆర్. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ఆర్ గేట్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే కెన్ ఇన్వర్ట్ ద అవుట్పుట్ ఆర్ లీవ్స్ యాజ్ ఇట్. సో అవుట్పుట్ ని ఇన్వర్ట్ చేస్తుంది అనమాట, లేకపోతే అలాగే వదిలేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి డీ ఫ్లిప్ ఫ్లాప్. ఇది ఏం చేస్తుందంటే అవుట్పుట్ యొక్క లాజిక్ ని స్టోర్ చేసుకుంటుంది అనమాట, ఇంకా క్లాక్ సిగ్నల్ ని అప్డేట్ చేస్తూ ఉంటుంది. మల్టీప్లెక్సర్ ఇది ఏం చేస్తుందంటే అవుట్పుట్ ని చూస్ చేసుకుంటుంది అనమాట. అది లాజిక్ అయినా కావచ్చు, లేకపోతే ఫ్లిప్ ఫ్లాప్ నుంచి ఇది ఏం చేస్తుందంటే అవుట్పుట్ ని తీసుకొని సెండ్ చేస్తుంది అనమాట బయటికి. నెక్స్ట్ వచ్చేసి ట్రై స్టేట్ బఫర్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే అవుట్పుట్ ని కంట్రోల్ చేస్తుంది అనమాట. అది అనేది ఎనేబుల్డా కాదా అని కంట్రోల్ చేస్తుంది. సో ట్రై స్టేట్ బఫర్ అనేది కంట్రోల్ చేస్తుంది అనమాట. అవుట్పుట్ అనేది ఆన్ లో ఉందా, ఆఫ్ లో ఉందా, లేకపోతే డిస్కనెక్టెడ్ ఉందా, వీటిని అన్నింటినీ కంట్రోల్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ కనెక్షన్ మ్యాట్రిక్స్ అనమాట. ఇందులో ఏంటంటే అన్ని లాజిక్ బ్లాక్స్ ఇంకా ఇన్పుట్ అవుట్పుట్ బ్లాక్స్ అనేవి కనెక్ట్ అయి ఉంటాయి. సో ఇది ఏం కంట్రోల్ చేస్తుందంటే డేటా ఫ్లో ని కంట్రోల్ చేస్తుంది అనమాట. బిట్వీన్ డిఫరెంట్ పార్ట్స్ మధ్యలో డేటా ఫ్లో ని కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇన్పుట్ అవుట్పుట్ బ్లాక్స్ అనమాట. ఇవేంటి ఎడ్జెస్ లో ఉంటాయి అనమాట, సిపిఎల్డి ఎడ్జెస్ లో ఉంటాయి. సో ఇవి ఏం కనెక్ట్ చేస్తాయంటే ఎక్స్టర్నల్ డివైజెస్ కి కనెక్ట్ చేస్తున్నాయి అనమాట. సిపిఎల్డి ని ఎక్స్టర్నల్ డివైజెస్ కి కనెక్ట్ చేస్తాయి. సో నెక్స్ట్ ఏంటంటే ఈ ఎఫ్పిజిఏ కి ఇంకా సిపిఎల్డిస్ కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. సో ఎఫ్పిజిఏ ఏంటి, గ్రిడ్ ఆఫ్ స్మాల్ బ్లాక్స్ అనమాట. అంటే సిఎల్బిస్ అంటే కాన్ఫిగరబుల్ లాజిక్ బ్లాక్స్ అనమాట. సిపిఎల్డిలో ఏంటి, పిఏఎల్ బ్లాక్స్ అన్ని గ్రూప్ అయి ఉంటాయి. లాజిక్ బ్లాక్స్ వచ్చేసి ఎఫ్పిజిఏలో ఏంటంటే ఇవి బోత్ సింపుల్ అండ్ కాంప్లెక్స్ టాస్క్ ని పర్ఫార్మ్ చేస్తాయి అనమాట. సిపిఎల్డిలో ఏంటంటే ఇవి బేసిక్ లాజిక్ టాస్క్ ని బెస్ట్ గా ఇస్తాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి వైరింగ్స్ ఆర్ కనెక్షన్స్. ఇందులో ఏంటంటే ఎఫ్పిజిఏలో ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది అనమాట, మనకి వెరీ ఫ్లెక్సిబుల్ అండ్ ప్రోగ్రామబుల్. సో సిపిఎల్డిలో అలా కాదనమాట, కనెక్షన్స్ అన్ని ఫిక్స్డ్ గా ఉంటాయి కాబట్టి అవి ఈజియర్ గా ఉంటాయి, ఫాస్టర్ గా ఉంటాయి. ఇన్పుట్ అవుట్పుట్ వచ్చేసి ఇవనేవి కనెక్టెడ్ త్రూ ఫ్లెక్సిబుల్ రూటింగ్. సో ఇవి ఎలా కనెక్ట్ అయ్యి ఉంటాయి, ఫ్లెక్సిబుల్ రూటింగ్ కనెక్టెడ్ అయ్యాయి. సో ఇందులో ఏంటంటే డైరెక్ట్ గా కనెక్ట్ అయ్యి ఉంటాయి అనమాట ఫాస్ట్ యాక్సెస్ కి. నెక్స్ట్ వచ్చేసి సైజ్ ఆఫ్ స్కేలబిలిటీ. ఇవేంటంటే మంచిగా ఉంటాయి అనమాట, అంటే కాంప్లెక్స్ ప్రాజెక్ట్ కి మంచిగా ఉంటాయి. ఇవేంటంటే సిపిఎల్డి స్మాల్ ప్రాజెక్ట్స్ కి సూటబుల్. సో స్పీడ్ ఏంటంటే ఎఫ్పిజిఎస్ అనేవి వెరీ ఫాస్ట్ గా ఉంటాయి అనమాట. అంటే మనం కనెక్ట్ చేసే దాన్ని బట్టి చెప్పొచ్చు అవి ఎంత ఫాస్ట్ ఉన్నాయి ఏంటి అనేది. సిపిఎల్డిలో ఏంటంటే కన్సిస్టెంట్ గా ఉంటుంది అనమాట స్పీడ్ అనేది, సో ఈజీగా ప్రిడిక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి పవర్ యూజ్ అనమాట. ఇది మోర్ పవర్ ని యూజ్ చేసుకుంటుంది ఎఫ్పిజిఏ అనేది. సిపిఎల్డి ఏంటంటే లెస్ పవర్ అనమాట. సో బ్యాటరీ డివైజెస్ కి మంచిగా వర్క్ అవుతుంది ఇది. సో ఇవన్నీ కాంప్లెక్స్ సిస్టమ్స్ లైక్ సిగ్నల్ ప్రాసెసింగ్, హై స్పీడ్ డేటాలో యూజ్ చేస్తాం. ఇంకా సిపిఎల్డిస్ లో సింపుల్ సిస్టమ్స్ లైక్ కంట్రోల్ యూనిట్స్ కానీ ఇంటర్ఫేసెస్ లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కమర్షియల్ ఆఫ్ ది షెల్ఫ్ కాంపోనెంట్స్. ఈ కార్డ్స్ అంటే ఏంటి, కార్డ్స్ మీన్ ప్రోడక్ట్స్ దట్ ఆర్ రెడీమేడ్ అండ్ అవైలబుల్ ఫర్ పర్చేసెస్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద మార్కెట్. అంటే ఇవేంటంటే మనకి రెడీమేడ్ గా అవైలబుల్ గా ఉంటాయి అనమాట. సో మనం మార్కెట్ కి వెళ్ళి డైరెక్ట్ గా ఇవి పర్చేస్ చేయొచ్చు, ఇవి డైరెక్ట్ గా అవైలబుల్ గా ఉంటాయి రెడీమేడ్ గా. ఈ కాంపోనెంట్స్ ని మనం ఎలాంటి మోడిఫికేషన్స్ చేయకుండా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో వీటిని మనం ఈజీగా కనెక్ట్ చేయొచ్చు అనమాట. ఇవి వేరే అదర్ పార్ట్స్ ఆఫ్ సిస్టమ్ కి మంచిగా కనెక్ట్ అవుతాయి, మంచిగా వర్క్ అవుతాయి. కీ ఫ్యూచర్స్ ఏంటంటే ఇవి రెడీగా ఉంటాయి అనమాట యూజ్ చేయడానికి, ఇంకా వేరే సిస్టమ్ కి మంచిగా ఇంటిగ్రేట్ అవుతాయి. ఇంకా మనం దీని యొక్క డిజైన్ ని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, అంటే నో నీడ్ టు డిజైన్ యువర్ ఓన్ మాడ్యూల్. సో వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే రిమోట్ కంట్రోల్ టాయ్ అనమాట, కార్ కంట్రోల్ యూనిట్. ఇప్పుడు రిమోట్ కంట్రోల్ టాయ్ ఉంటుంది కదా కార్, సో అదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే హై స్పీడ్ మైక్రోవేవ్ సర్క్యూట్స్ అనమాట, 2 GHz టు 200 GHz. ఇంకా ఏంటంటే డివైసెస్ దట్ కెన్ వర్క్ ఇన్ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్. ఏవైతే ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ లో వర్క్ అవుతూ ఉంటాయి కదా ఆ డివైసెస్. ఇంకా ఏంటంటే యూవీ అండ్ ఐఆర్ డిటెక్టర్స్ అండ్ సెన్సార్స్. ఇంకా ఏంటంటే హై స్పీడ్ ఎన్లాక్ టు డిజిటల్ కన్వర్టర్స్. సో వాటి లోపల ఉండే కాంపోనెంట్స్ ఏంటి, జనరల్ పర్పస్ ప్రాసెసర్, అప్లికేషన్ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్ సెట్ ప్రాసెసర్, అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్, అప్లికేషన్ స్పెసిఫిక్ స్టాండర్డ్ ప్రోడక్ట్, ఇంకా ప్రోగ్రామబుల్ లాజిక్ డివైస్.
ఇవన్నీ మనకి కార్ట్ లోపల ఉంటాయి అన్నమాట. అడ్వాంటేజ్ వచ్చేసి ఏంటంటే ఇవి ఈజీగా మార్కెట్ లో అవైలబుల్ ఉంటాయి, ఇంకా కాస్ట్ ఎఫెక్టివ్ అన్నమాట. ఇంకా మనకి టైం అనేది సేవ్ చేస్తాయి. సో మళ్ళీ మనం స్క్రాచ్ నుంచి డిజైన్ చేయాల్సిన అవసరం లేదు. సో మనం వాటిని డైరెక్ట్ గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అదని డైరెక్ట్ ఫర్మ్వేర్ ఆర్ సాఫ్ట్వేర్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో స్టూడెంట్స్, ఇప్పటి వరకు చెప్పిన టాపిక్స్ అన్ని అర్థమయ్యాయా? మిగతా టాపిక్స్ ఉన్నాయి, అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. ఓకేనా? నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.